చాలా బాగుందండి. చాలా బాగుంది. జగన్ గారే సీఎంగా రావాలని కోరుకుంటున్నాను. టీడీపీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఈ రెండు పార్టీలు కలిసినాయి, కుమ్మక్కైని ఓడించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీని గురించి మీ మాటల్లో చెప్తారా? జగన్ అనే అతను సింహం సింగిల్గానే వస్తుంది. పందులు అనేకం గుంపుగా వస్తాయి, కానీ ఏం చేయలేవు. మీరు ఈ ప్రభుత్వం చూశారు కదండి, మీరు అనేక ప్రజలందరి మధ్యలోకి వెళ్తూ ఉంటారు. మీకేమైనా సమస్యలు కానీ వాళ్ళు తెలియచేయటం ఎలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొన్నారు మేడం? వాళ్ళంటే సమస్యలు అనేవి చెప్తా ఉంటారు. జగన్ రావడం వల్ల కోట్ల మంది లబ్ధి పొందారు. అందుకు మాత్రం హ్యాండ్స్ ఆఫ్ ఫస్ట్. అయితే జగన్ అన్న ఇప్పటికి కూడా మాది కొల్లూరు గ్రామంలో కేటీ కాలనీ అనే ఏరియా, వాళ్ళు మాత్రం పక్కా వైసీపీ. సూపర్ అంటే సూపర్ అని చెప్తారు. నెక్స్ట్ టీడీపీ జనసేన రెండు కలిసి వస్తాయి, నెక్స్ట్ సీఎం వైసీపీ ఉండదు, ఇంకా అంతు లేకుండా వెళ్ళిపోతుంది అంటున్నారు. దీని గురించి రాదు, పక్కా వైసీపీ వచ్చింది. జగనన్నే రావాలి. జగనన్నే మా నమ్మకం. ఆయన వస్తేనే చాలా మందికి ఫ్యూచర్ ఉండిద్ది. అదండి. పథకాలు ఏమైనా తీసుకున్నారా మీరు? లేదండి. నగదు ఏమైనా స్వీకరించారా మీరు? బహుమతులు వాలంటీర్స్కి ఇచ్చారు కదా, సేవామిత్ర ఇలాంటి? లేదండి. కానీ ఎవరైనా తీసుకున్న వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, మీతో పనిచేసే వాలంటీర్స్ ఉన్నారు? ఈ ఇయర్ అయినా కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే వచ్చింది. సంతోషం, చాలా సంతోషం. జగన్ ప్రభుత్వంలో అందినాయా లేకపోతే అంతకుముందు ప్రభుత్వంలో తీసుకున్నారు మంచిగా పింఛన్? మీరు ఈ జగన్ అన్న ప్రభుత్వంలోనే బ్రహ్మాండంగా చేస్తున్నాడు. మళ్ళీ వచ్చేది జగరే. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఏవులూరుపాడు మాది. తిరుపతమ్మ తల్లి కాలనీ ఏవులూరుపాడు. అక్కడైతే మేము మొత్తం బోసుకొచ్చేసాం. నెక్స్ట్ చంద్రబాబు వస్తారు కంపల్సరీ అంటున్నారు. మరి దాని గురించి మీ మాటలా? లేదు, వాడు ఊదుకొని పోతాడు. మేము ఏమూరు మండలం జంపన గ్రామం నుంచి వస్తున్నాము. జగనన్న ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. సంక్షేమ పథకాలు మరి జనాలకి ఎంత మేలు చేస్తున్నాడు ఆయన. మరి ఆయన చాలా గుర్తింపు ఉంది ఆయనకి. ఈసారి కూడా ఆయన రావాలని మేము కోరుకుంటున్నాము. అమ్మఒడని, ఫీజు రియంబర్స్మెంట్ అని, కాలేజీ పిల్లలకు కానీ, మరి ఇళ్ళ స్థలాలు కానీ, ఏమైనా కానీ ఆయన చాలా పేదవాళ్ళకి చాలా అభివృద్ధి చేస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. ఈసారి కూడా జగన్నే రావాలి, జగన్నే కావాలి. కన్ఫామ్గా జగన్నే వస్తాడు. జై జగన్, జై జై జగన్. వాలంటీర్ వ్యవస్థ ఇంకా బ్రహ్మాండంగా పని చేస్తున్నారండి. ఆయన కోసం ఇంకా పని చేస్తారు. జనాలకి ఇంకా మేలు చేసే విధంగా పని చేస్తారు. మేము దర్శి మాటూరు మండలం. జగనన్న ప్రభుత్వం బాగానే ఉంది. ఇంటింటికి పథకాలు అందుతున్నాయి. వాలంటీర్లు చాలా కష్టపడి చేస్తున్నారు. నేను వెల్ఫేర్ అసిస్టెంట్ని. నా బాధ్యత ప్రకారంగా వీళ్ళని తీసుకొచ్చాను. మా వాలంటీర్లు చాలా బాగా పనిచేస్తున్నారు. మా వాలంటీర్లే కాదు, రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు అందరూ మంచి పనులు చేస్తున్నారు. మంచి పథకాలు ఇంటింటికి అందిస్తున్నారు. మంచాన్ని ఉన్న వాళ్ళకి ఈవెన్తో మెడ్రాస్ కూడా వెళ్ళి పెన్షన్లు ఇచ్చేస్తున్నారు. దర్శి నుంచి మెడ్రాస్ కూడా వెళ్ళి పెన్షన్లు ఇచ్చేస్తున్నారు. వైజాగ్ నుంచి కూడా మెడ్రాస్ వెళ్ళి పెన్షన్లు ఇచ్చేస్తున్నారు. చెన్నైలోని రేల్లా హాస్పిటల్లోని తలసేమియా పేషెంట్లకి అక్కడ కూడా పెన్షన్లు ఇచ్చేస్తున్నారు.